నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. ఇప్పుడు మనం ప్రస్తుత సమాజంలో ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా, అంటే ఎక్కువ క్యాలరీస్ కలిగినటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్, అదేవిధంగా వైట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకొని, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకొని, దానికి తగినంత వ్యాయామం చేయకపోవడం ద్వారా ఈ హై క్యాలరీస్ అన్నీ కూడా మనకు ఫ్యాట్గా మారి ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో మన థైరాయిడ్, షుగర్, బీపీ, పీసీఓడి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. మనం వాటిల్లో ఇప్పుడు పీసీఓడి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చాలామంది స్త్రీలు పీసీఓడి, పీసీఓఎస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఎందువల్ల వస్తుంది, ఇప్పుడు ఎందువల్ల వస్తుంది అంటే ముఖ్యంగా ఎక్కువ క్యాలరీస్ కలిగినటువంటి మైదాపిండితో చేసినటువంటి జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన శరీరంలో ముఖ్యంగా కఫదోషం అనేది పెరుగుతుంది. కఫదోషం పెరగటం, ఈ అండాశయంలో అండాల చుట్టూ ఆ కఫం పెరిగి అదొక లేయర్గా మారి అక్కడ ఒక గడ్డలాగా ఏర్పడుతుంది. దాన్నే మనకు పీసీఓడి అంటాం, అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాం. అయితే ఎవరికైతే ఇది ఉన్న తర్వాత కూడా ఇంకా మనం దాన్ని నిర్లక్ష్యం చేయటం ద్వారా ఏమవుతుంది, వెయిట్ పెరగటం, అదేవిధంగా పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కొలెస్ట్రాల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పీసీఓడితో పాటు అన్వాంటెడ్ హెయిర్స్, అంటే లేడీస్ గడ్డాలు, మీసాలు రావటం, అదేవిధంగా భుజం వెనుక నల్లగా స్కిన్ అనేది చేంజ్ కావటం, ఇవన్నీ ఉంటే దాన్ని పీసీఓఎస్ అంటాం, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటాం. పీసీఓడి ముదిరితే అదే పీసీఓఎస్ అంటాం. మరి ఆయుర్వేద ప్రకారం ఏంటంటే ఇది మనకు తలలో ప్రాణవాతం ఉంటుంది, మనకు లంగ్స్లో ఉదానవాతం ఉంటుంది, హార్ట్లో వ్యానవాతం ఉంటుంది, కింద అపానవాతం ఉంటుంది గర్భాశయం దగ్గర. ఈ గర్భాశయంలో ఆ ఓవరీస్ అక్కడంతా అపానవాతం ఉంటుంది. అపానవాతం అనేది నార్మల్గా కిందికి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా ఇంతకుముందు చెప్పినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కఫదోషం అనేది పెరిగి ఆ అపానవాతాన్ని అడ్డగించి అక్కడ అండాశయాల చుట్టూ ఒక గట్టి కవచాన్ని ఏర్పరుస్తుంది. దాన్నే పీసీఓడి అని చెప్పడం జరుగుతుంది. ఈ పీసీఓడి వల్ల ఏమవుతుంది అంటే జనరల్గా పీసీఓడి ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒబెసిటీ, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం, ఫ్యాటీ లివర్, ఇవన్నీ ఒకే కోవకు సంబంధించిన వాటి. మరి ఈ పీసీఓడిలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే జనరల్గా పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా రావటం ఉంటుంది. 2 రకాల సిమ్టమ్స్ ఉంటాయి పీసీఓడిలో. ఫస్ట్ రకం ఏంటంటే 2-3 నెలలు డేట్ రాదు, తర్వాత ఒకవేళ వస్తే ఏమవుతుందంటే బ్లీడింగ్ భయంకరంగా అవుతుంది. ఇది ఒక రకం. నెక్స్ట్ రెండవ రకం, 2-3 నెలలు డేట్ రాదు, వస్తుంది, వచ్చినా కూడా ఓన్లీ స్కాంటీ పీరియడ్స్, అంటే స్పాటింగ్ లాగా అప్పుడప్పుడు 3 రోజులు కొంచెం కొంచెం అవుతుంది. ఇది ఒక రకం. నెక్స్ట్ మూడవది, కొంతమందికి 2-3 నెలలు రాదు, తర్వాత డేట్ వచ్చి అది స్పాటింగ్, అప్పుడప్పుడు స్పాటింగ్ అవుతూ 3 నెలలు అలానే ఉంటుంది. అలా ఈ మనకు ఆ లక్షణాలను బట్టి 3 రకాలుగా మనం దాన్ని విభజించవచ్చు. వాటిని బట్టి మనం మెడిసిన్స్ అనేవి వాడాలి. ఎవరికైతే 2-3 నెలల వరకు రాకుండా ఒకేసారి వచ్చినా కూడా ఒక 3 to 4 days స్కాంటీ పీరియడ్స్, అంటే కొంచెం కొంచెం అవుతుందో అవి మన కఫదోషం వల్ల వచ్చిన దానిగా మనం నిర్ధారించి కఫాన్ని తగ్గించే మెడిసిన్స్ వాడాలి. దీని ద్వారానే మనం పీసీఓడి కానీ, నెక్స్ట్ అదేవిధంగా గర్భాశయంలో గడ్డలు, థైరాయిడ్, ఒబెసిటీ, కొలెస్ట్రాల్ అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది. వీటిలో జనరల్గా అలోవెరా జ్యూస్ కానీ, అదేవిధంగా బొప్పాయి జ్యూస్ కానీ, అదేవిధంగా నువ్వులు, బెల్లం ఇలాంటివి తీసుకోవటం, అదేవిధంగా ఇంకా ఆయుర్వేదంలో కాంచనారు గుగ్గులు, వరుణాది కషాయం, చిరుబిల్వాది కషాయం ఇలాంటి మందులన్నీ వాడటం ద్వారా తగ్గుతుంది. ఇంకా రెండవ రకం మనకు ముఖ్యంగా 2-3 నెలల వరకు డేట్ రాకుండా వచ్చినప్పుడు ఒక 10 days భయంకరంగా బ్లీడింగ్ అవుతుంది. ఇది మనకు పిత్తానికి సంబంధించినటువంటి పీసీఓడిగా మనం గుర్తించవచ్చు. దీనికి వేరే మెడిసిన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ముఖ్యంగా సుకుమారం కషాయం అని, అదేవిధంగా సుకుమారం కషాయం అని, ఇంకా మనము కొన్ని సందర్భాలు మహాతిక్త కషాయం, అదేవిధంగా ఇంకా మనకు వాడే మెడిసిన్స్లో కైశోర గుగ్గుళ్ళు, బోలభద్రసు, చంద్రకళారసు ఇలాంటి వాడటం ద్వారా మనకు సమస్య అనేది పూర్తిగా తగ్గుతుంది. ఆ లక్షణాలను బట్టి మనం వాడాలి. వీటితో పాటు ఇంకా మనకు ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఈ పీసీఓడి, పీసీఓఎస్లో వమన కర్మ అని, విరేచన కర్మ అని, వస్తి కర్మ అని ఉంటాయి. ఆ కఫదోషం ఎక్కువగా ఉండి మనకు వెయిట్ ఎక్కువ ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి, థైరాయిడ్తో పాటు పీసీఓడి వస్తే వమన కర్మ అనేది అవసరం. అలా కాకుండా బ్లీడింగ్ ఎక్కువగా ఉండి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే విరేచన కర్మ అవసరం. అదేవిధంగా
ఇంకా వాటితో పాటు మెడికేటెడ్ కొలాన్ థెరపీ అని ఉంటుంది, వస్తీకరణ. ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనకు పూర్తిగా ఈ సమస్య తగ్గుతుంది. ఇవన్నీ కూడా మన దగ్గర ఈ మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో అన్ని రకాల పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి లభ్యమవుతుంది. అసలు మనకు మెడి అంటే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ అని ఈ 4పైన మేము కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా మనకు రోగి పూర్తిగా వ్యాధి నుంచి కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మన దగ్గర IMS ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఉంటుంది, అంటే ప్రత్యామ్నాయ వైద్య విధానాలు అంటాం. ఇవి 9 రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఒకే చోట మనకు లభ్యమవుతాయి. ఆయుర్వేద, హోమియో, నెక్స్ట్ సిద్ధ, యోగా, ఆక్యుప్రెషర్, ఆక్యుపెంచర్, హెర్బల్, కైరోప్రాక్టీస్, ఇవన్నీ కూడా మన దగ్గర లభ్యమవుతాయి. కొన్ని వైద్య విధానాల్లో కొన్ని వ్యాధులకు మంచి చికిత్స ఉంటుంది. ఆ పేషెంట్ యొక్క వ్యాధిని బట్టి మనకు ఏ వైద్య విధానం బాగుందో వాటి హెల్ప్ కూడా తీసుకొని అన్నీ ఒకే చోట అందించడం ద్వారా రోగికి తక్కువ కాలంలో ఫాస్ట్గా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఈ మెడి9 ఆయుర్వేద అండ్ హోమియో హాస్పిటల్లో మనకు డాక్టర్స్ డే సందర్భంగా ఈ నెల మొత్తం మనకు ఫ్రీ కన్సల్టేషన్, అదేవిధంగా ఆయుర్వేద మందులు మరియు ప్రొసీజర్స్ పైన ఫ్యామిలీలో ఒకరు వస్తే వాళ్ళకు 30%, ఇద్దరు వస్తే వాళ్ళకు 40% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ PCOD కానీ, దానికి సంబంధించిన థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉండటం, వెయిట్ ఎక్కువ ఉండటం, ఇలాంటి గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా సరే ఒక్కసారి మా మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో కన్సల్ట్ కాండి. మనం పూర్తి సమగ్రంగా మనం పరీక్షించిన తర్వాత మనం మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ అన్ని విధాలా మనం ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా మనకు వ్యాధి అనేది పూర్తిగా తగ్గుతుంది.